ఎక్కడ స్టార్ట్ అయింది ఇది, ఈ యుద్ధానికి నాంది ఎక్కడ పలికింది, అసలు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిగా స్టార్ట్ అయింది పహల్గామ్ లో పాక్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి అక్కడ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 22వ తారీఖున జరిగిన ఈ దాడి అంటే 26 మంది టూరిస్టులపై ఉగ్రవాదులు అతి కిరాతకంగా హిందూస్ అని ఒక క్వశ్చన్ అడిగి మరీ చంపారంటేనే ఆ సిచ్యువేషన్ ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఘటన జరిగిన తర్వాత అలా చంపడమే కాదు, వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి ఏం చేస్తారో చూస్తా ఉన్నట్టుగా కూడా ఒక క్వశ్చన్ వదిలేరు. సో ఇప్పుడు మోడీ ఏం చేస్తున్నారో కూడా ఇప్పుడు చూస్తున్నారు. ఎవరైతే ఈ ఆపరేషన్ సింధూర్ అసలు ఎందుకు స్టార్ట్ అయింది, అసలు 26 మంది మహిళలు తమ సింధూరాన్ని పోగొట్టుకున్నారు, దానికి సాక్ష్యమని అనుకోవాలి ఈ ఆపరేషన్ సింధూర్. మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతిఘటన దాడులను అయితే చేపట్టింది. అయితే టెర్రరిస్టులు పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కూడా మరో దుస్సాహసానికి ఒడిగట్టిందని అనుకోవాలి. రెచ్చగొట్టే ధోరణితో దాడులు చేస్తుంది. క్షిపణులను డ్రోన్లను యుద్ధ విమానాలు రాత్రి అయితే భారత్ పైకి పంపించడం జరిగింది. ఎన్ని పంపించినా అన్నింటినీ కూడా భారత్ తిప్పికొట్టింది. అంతేకాకుండా ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందనుకున్నామంటే, డబ్బు లేదు అప్పులు ఇవ్వండి IMF కి రిక్వెస్ట్ పెడుతుంది. రిక్వెస్ట్ పెడతమే కాదు అక్కడున్న పౌరులు కూడా మీరు కూడా ట్యాగ్ చేసి చెప్పండి మనకి డబ్బులు కావాలి, ప్రస్తుతం అప్పుల పరిస్థితిలో ఉన్నాము, మన పౌరులు చాలా దీన పరిస్థితిలో ఉన్నారని చెప్పకనే చెప్తుందంటే పాక్ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడున్న పౌరులు కూడా తిరిగి పాకిస్తాన్ అంటే ఆ ప్రభుత్వంపై రివర్స్ అవుతున్నారు. మీకు చేత కావట్లేదు పాలన, వేరే వాళ్ళని తీసుకొచ్చుకుంటామన్న స్థితిలో ఉన్నారంటే అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా అక్కడ ఒక ప్రధాని అన్న వ్యక్తి ఆ దేశానికి సంబంధించి ఎలా చూసుకోవాలి అన్నది మానేసి వెళ్ళి అజ్ఞాతంలో ఉన్నారు. కానీ మన ప్రధాని దగ్గరుండి అసలు ఇంకా మనం ఇంకెలాగా సమర్థవంతంగా తిప్పుకొట్టగలుగుతాం, మన ప్రజలు ఎంత సురక్షితంగా ఉన్నారు, ఇంకేసి ఏమైనా ప్రాంతాలు ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలించండి, ప్రజలకి పౌరులకి దేశ సైన్యానికి కూడా ఎవరికి ఏం కాకూడదు అంటూ ముందుండి, ఎందుకంటే ప్రధాని అంటే ఒక కుటుంబానికి పెద్దలాంటి ఉన్న ఒక వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితి పాకిస్తాన్ అయితే ముందుండి నడిపిస్తున్న పరిస్థితి భారత్ది. సో దీన్ని బట్టే భారత్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా సమర్థవంతంగా ఉంది, ఒకే తాటిపై కంటే భారతీయులందరూ కూడా ఒకే మాట మీద ఒకే కుటుంబంలో ఉంటారు అని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి పాకిస్తాన్. అంతేకాకుండా ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు ఏ దేశం కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితిలో ఉంది పాకిస్తాన్ కి. ఏ దేశం కూడా మేమున్నామని చెప్పట్లేదు. మెయిన్ ఏ వేటి మీద అయితే వాళ్ళకి గురి ఉంటుందో ఆ దేశాలు కూడా ఇటు భారత్ కే మేము సపోర్ట్ చేస్తామంటున్నారు. ఎందుకంటే భారత్ ఎప్పుడు కూడా పాక్ సైనికులమే కానీ పాకిస్తాన్ లో కానీ మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పలేదు. ఉగ్రవాద స్థావరాలు ఉగ్రవాద సంస్థలపై మాత్రమే అని చెప్పడం జరుగుతుంది. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు పాక్ ఆర్మీ పోస్ట్ ధ్వంసమైన సంబంధించిన విజువల్స్ అయితే లైవ్ లో స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇక్కడ రెడ్ కలర్ లో సర్కిల్ ఉంది, రెడ్ కలర్ సర్కిల్ లోపల ఉన్నట్లయితే అది పాక్ ఆర్మీ పోస్ట్ అన్నమాట. పోస్ట్ కు సంబంధించిన విజువల్స్ అయితే చూస్తూ ఉన్నాం, దాన్ని కూడా ధ్వంసం చేశారనమాట. దానికి సంబంధించిన విజువల్స్ ని స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక ఎక్కడికక్కడ భారత్ మనం చెప్తున్నాం మొదటి నుంచి భారత్ రిటాలియేషన్ మాత్రమే చేస్తోంది, యుద్ధంలోకి దిగట్లేదని మాట్లాడుతున్నాం. అదే సందర్భంలో ఏదైతే వాళ్లకున్న అడ్వాంటేజ్, అక్కడ ఉన్న జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు కొండల పైనుంచి గుట్టల పైనుంచి వాళ్ళు కాల్పులు జరుగుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఆ సందర్భంలో భారత్ ఒక డిసడ్వాంటేజ్ గా మారిన నేపథ్యం మనం చూసాము. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారో స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా అది పాక్ ఆర్మీకి సంబంధించిన పోస్ట్ ని, ఎందుకంటే అక్కడి నుంచే నక్కి అక్కడి నుంచే బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు, అక్కడి నుంచే మోటార్లతో భారతదేశ సైనికుల మీద భారతదేశ పౌరుల మీద వాళ్ళు ప్రయోగిస్తున్న ప్రయత్నం చేస్తూ ఉంటారు. తద్వారా మనం ఎంత నష్టపోతున్నాం ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఆపాలి అంటే ఉన్న ఆప్షన్ ఆ ఆర్మీ పోస్ట్ ధ్వంసం చేయాలి. ఆ ఆర్మీ పోస్ట్ ధ్వంసానికి సంబంధించిన వీడియో ఇవాళ మీకు ఇప్పుడు మేము స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నాం. బ్రాహ్మణి, రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే నిజంగా చూసుకోవచ్చు ఇక్కడ చుట్టూ దట్టమైన అడవులు కూడా ఉన్నాయి. అడవుల మధ్యలో కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పాక్ ఆర్మీ పోస్ట్ ఉంది. అంటే ఇక్కడ నుంచి వాళ్ళు మన ఇండియన్స్ ని కానీ పసిగట్టడం కానీ వాళ్ళు ప్లాన్ చేసుకునే విధానం కానీ మొత్తం ఇక్కడ నుంచి నడుస్తుందని చెప్పుకోవచ్చు. సో అటువంటి సందర్భంలో ఆ ఆర్మీ పోస్ట్ ను కూడా ఇప్పుడు ఇండియా అనేది ధ్వంసం చేసింది. ఆ ధ్వంసం చేసిన భాగమైతే మనం క్లియర్ గా చూసుకోవచ్చు. చుట్టూ అడవులు ఉండి అలాగా ఒక రెడ్ కలర్ లో చూసుకున్నట్లయితే ఒక పాక్ ఆర్మీ పోస్ట్ ను కూడా మన ఇండియా ధ్వంసం చేసింది. ఎక్కడి నుంచి అయితే వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు, అలాగే ఆర్మీకి సంబంధించి కానీ వాళ్ళు మనల్ని ఫాలో అయ్యే విధానం కానీ వాటన్నిటిని కూడా అక్కడి నుంచి జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ విధమైన అంటే ఆర్మీ పోస్ట్ ను కూడా మన ఇండియా ధ్వంసం చేసిందంటే ఒక మెయిన్ మైలురాయి అనేది దాటింది అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండియా అనేది ఇప్పటికప్పుడు మనం ముందు అంచులో ఉంటున్నాం. సో వాళ్ళు ఎంత విరవీగినా కూడా మనం ఒక ఓపికతో ఓపిక సహనంతో మన ఇండియన్స్ అనే వాళ్ళు ఉంటూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ చూసుకోవచ్చు ప్రధాని మోదీ విస్తృత స్థాయి సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. అలాగే
రాజ్నాథ్ సింగ్ భేటీ అవుతున్నారు. వరుస భేటీలు కూడా ఒక ప్రాధాన్యత అయితే సంతరించుకున్న నేపథ్యంలో మోదీ ఎటువంటి సమావేశాలు, వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో దానికి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. రైట్, ఇక ప్రతి స్టేట్ ను కూడా అంటే ఏ ఒక్క స్టేట్ కి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ప్రమాదాలు లేకుండా అటు ప్రతి ఒక్క రాష్ట్రాన్ని కూడా ముందుగానే అలర్ట్ చేయడం జరుగుతుంది. పరిసర ప్రాంతాలకు సంబంధించి అంటే యుద్ధ భూమికి దగ్గరలో ఉన్న పరిసర రాష్ట్రాలు కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. అటు చూసి మనం అనుకున్నట్టుగానే మన ప్రధాని మన ముందుండి నడిపిస్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని ఇల్లు అజ్ఞాతంలో నిలబడ్డారు. దీన్ని బట్టే వేరియేషన్ అర్థమవుతుంది వాళ్ళు ఎంత పిరికి పందగా వ్యవహరిస్తున్నారో, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. ప్రతి దానికి కూడా మేము కాలుదువి ముందుకొచ్చే పాకిస్తాన్ కి ధీటైన సమాధానం చెబుతుంది భారత్ అని చెప్పడానికి ఈ పాక్ ఆర్మీ పోస్ట్ ధ్వంసం అనే ఒక క్యాప్షన్ మనకు సరిపోతుంది. అక్కడ ఉన్న సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది ఎలాంటి పరిస్థితుల్లో పాక్ ఉందో. అయినా సరే పాక్ మాకేమీ జరగలేదు అన్నట్టుగా ముందుకు వస్తుంది, కానీ జరగాల్సిన విధ్వంసం జరుగుతుంది. ఒక పోస్ట్ ద్వారా అంటే మాకు ప్రస్తుతం పరిస్థితి బాగాలేదు, మాకు డబ్బులు కావాలని IMF ని అడిగినప్పుడే, రిక్వెస్ట్ పెట్టినప్పుడే అక్కడ పాక్ పరిస్థితి చాలా మోకాల మీద నిలబడిన పరిస్థితి నిజంగా అన్నట్టుగానే ఉంది. ఇక ఇంకొక 2 రోజులు అయితే కనుక మోకాల మీద కాదు, మోకరిల్లి మొత్తం సాష్టాంగ నమస్కారం చేసే పరిస్థితికి అయితే రాబోతుంది పాకిస్తాన్ అని చెప్పేసి దీన్ని బట్టి మనకి స్పష్టంగా అయితే అర్థమవుతుంది. రైట్, ఇక ఇన్నిసార్లు ఇన్ని ఘటనలు అంటే పాక్ ఏమి చేయలేని ఒక పిరికిపంద చర్యలాగా ఒక భారత పౌరుల మీద అంటే సైన్యంతో యుద్ధం చేయాల్సింది పోయి ఎరకాల ఆయుధాలు లేని ఒక పౌరుల మీద యుద్ధం చేస్తుందంటే అది ఎంత పిరికిపంద చర్య అర్థమవుతుంది. ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటేది ఏముంటది, ఎప్పుడు కూడా వక్ర బుద్ధితోనే వంకరగానే చేస్తూ ఉంటుంది అన్ని పనులు. ఇది కూడా అలాగే జరుగుతుంది. మరికొన్ని విషయాలు ఏంటంటే పాకిస్తాన్ పేలన బాంబులు కూడా మన సైడ్ పడుతున్నాయంటేనే అక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే ఏవి ఎటువైపు నుంచి అన్ని వైపు నుంచి కూడా దారులు మూసుకుపోయినాయి పాకిస్తాన్ కి. ఇక మిగిలింది ఒకటి ఏంటంటే కాంప్రమైజ్ రావడమే, ఇదొక్కటే ఉంది. అంటే యుద్ధం చేయడం మాకు మాత్రం వచ్చు, మేము మాత్రమే చేస్తాం అనుకుంటే కాదు, భారత్ ఒక్కసారి యుద్ధం చేయాలనుకుంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటది, మోదీకి చెప్పుకోమన్నప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అర్థమైంది. సో చెప్పుకోవడం జరిగింది, చూడడం కూడా జరుగుతుంది. ఎస్, మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాము పాకిస్తాన్ ఏవైతే మన మీద బాంబులు వేస్తుందో ఆ బాంబులు పేలి భారత్ కి నష్టం చేయడం కన్నా ఎక్కువగా అందులో పసలేని